నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఎవ్రీ వారం మనం సక్సెస్ అయిన కేసెస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మరి ఈ వారం సక్సెస్ అయిన కేసెస్ గురించి ఈ రోజు కూడా సక్సెస్ కేసులు ఈ వారం కూడా చాలా ఉన్నాయి. చాలా చూపించే ముందు మొట్టమొదటి ప్రజలకు హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు అలోపతి మందులు వాడొచ్చా అని డౌట్ ఉంటుంది, చాలా మంది అడుగుతుంటారు. ముఖ్యంగా నేను గతంలో వారాల్లో కూడా చెప్పాను లైవ్లో, హోమియోపతి మందులకు అలోపతి మందులకు మధ్యలో చర్య జరగదు. అలోపతి మందులు అవి ముడి సరుకు ట్యాబ్లెట్స్ మింగిన తర్వాత బ్లడ్లో కలిసి బ్లడ్లో ఫ్లో అవుతుంది. హోమియోపతి మందులు డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి హోమియోపతి మందులు అలోపతి మందుల మధ్యలో చర్య జరగదు, రియాక్షన్స్ కావు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హోమియోపతి వాడుతూ అలోపతి కూడా వాడవచ్చు అత్యవసర పరిస్థితుల్లో కేసులకు మాత్రమే. ఏది డయాబెటీస్, షుగరు, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో హార్ట్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటే వాడచ్చు. కానీ సేమ్ ప్రాబ్లం మందు అవి ఇవి వాడితే ఏ మందు పనిచేస్తుందో అనేది మాకు తెలియదు, మళ్ళీ మీకు తెలియదు. కాబట్టి వాటిని అలోపతి ఆపమని చెప్తాం. కాబట్టి అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు అలోపతి హోమియోపతి ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నాగా మధ్యలో జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది సార్ మధ్యలో ఫోన్ చేస్తుంటారు కదా, అలాంటి ఫీవర్ అత్యవసరంగా ఉంటే వాడుకోవచ్చు, టాబ్లెట్స్ వాడుకోవచ్చు. వాటికి ఈ హోమియోపతి మందుల మధ్యలో రియాక్షన్స్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇదంతా కూడా పవర్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మాస్ కాదు కాబట్టి దానికి మధ్యలో చర్య జరగదు, రియాక్షన్స్ ఉండదు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కూడా ఈ వారంలో చాలా కేసెస్ మస్కులర్ డిస్ట్రోఫీతోని నడవలేని పిల్లలు నడుస్తున్నారు, కింద పడకుంటారు. వాళ్ళు నడిచేటప్పుడు కింద పడిపోతారు అనమాట. ఇప్పుడు మనం మందులు వాడినాక పడకుండా అయిపోయారు. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. అదేవిధంగా న్యూరలాజికల్ కేసులు, మైండ్లో బ్లడ్ క్లాట్ అయిన కేసులు, వెన్నుపూస డిస్క్ ప్రాబ్లంతో సమస్యతో ఆపరేషన్ కంపల్సరీ అనే కేసులకు ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందులతో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవ్వడం జరిగింది. అందరూ వాళ్ళ అభిప్రాయాలు ఏమేమి చెప్తారో మీరు వరుసగా ఒకదాని ఇంకొకటి కంటిన్యూ చూస్తూ ఉండండి. మధ్యలో మళ్ళీ మేము వస్తే టైం సరిపోదు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో మొత్తం చూపించాలి. చాలా కేసెస్ ఉన్నాయి, మీరు వరుసగా ఒకదాని ఇంకొకటి కంటిన్యూ చేయండి. గారు ఏం బాధతో వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? బాగా ఉంది. ఆస్తిమా ఎట్లా ఉండే అప్పుడు నడక? ఉందండి, ఇప్పుడు చాలా ప్యూర్ అయిపోయింది. అప్పుడు మాట్లాడుతుంటేనే ఆయాసం తీసుకుంటూ మాట్లాడుతుంటే, అవునండి, ఇప్పుడు మాట మంచిగా వస్తుంది, స్పష్టంగా వస్తుంది. పిల్లి కూతలు ఆయాసము అంత తీసుకుంటూ మాట్లాడేవాని. అవును, మరి లంగ్స్ మొత్తం ఇన్ఫ్లమేషన్ అయ్యి, అవునండి, ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ ఉండే. అవును, ఇప్పుడు మంచిగా క్లియర్ గా వీజింగ్ సౌండ్ కూడా తగ్గిపోయింది. చాలా వరకు క్లియర్ అయిపోయింది. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది? హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్, స్లో యాక్షన్. ర్యాపిడ్ యాక్షన్. ర్యాపిడ్ యాక్షన్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2 years అండి. మరి 2 years నుంచి బాధపడే సమస్య ఇంత తొందర రిజల్ట్ వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ శాశ్వతం. పంపు కొట్టకుండా, ఇన్హేలర్ కొట్టకుండా, స్టెరాయిడ్ టాబ్లెట్స్ సిట్రజిన్ వేయకుండా ఉన్నావు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఏం పేరు? నీ పేరేం పేరు నాన్న? భిక్షపతి. మాట గట్టిగా వస్తలేదు. 10 ఏళ్ళ సంది ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది. కీమోథెరపీ చేసిండ్రు, రేడియేషన్ చేసిండ్రు, అవన్నీ చేసినాక మళ్ళీ పొలం పని చేసిండు మంచిగా. చేసిన తర్వాత ఈయనకు మళ్ళా ఇది వచ్చింది సార్, ఇది హార్ట్ అటాక్ వచ్చింది. టైప్ ఇచ్చినాక మళ్ళా పెద్దగా వచ్చింది. కెనిటెడ్ ఎంజియోగ్రామ్ చేయాలమ్మన్నారు. సరే అని మళ్ళీ అది చేపించిన. అది చేపించిన తర్వాత మళ్ళా ఓపెన్ ఇది స్టంట్ వేయాలమ్మా, కిడ్నీ దగ్గర ఒకటి, ఇక్కడ మెడ దగ్గర ఒకటి వేయాలన్నారు. 4 లక్షలు అని చెప్పిర్రు. మాతోని కాదు, మా దగ్గర డబ్బులు లేవని చెప్పినాం. చెప్పి మళ్ళీ ఇంటి దగ్గరనే ఉన్నాం. అది ఆయనకు మెదడు లోపల బ్రెయిన్ అట్రోఫీ అంటారు దాన్ని. మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోయింది, దానివల్ల బ్యాలెన్స్ లేకుండా కింద పడిపోతున్నాడు. అది క్యాన్సర్ కూడా పోలే, ఇంకా దాని క్యాన్సర్ కణాలు లోపల మైగ్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు అదిగిపోయేటట్టు ఈ బ్రెయిన్ రక్త ప్రసరణ పెరిగి మాట వచ్చేటట్టు నడిచేటట్టు చేస్తా. అప్పుడు మళ్ళీ నాకు చెప్పాలి ఏమేమి నడుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. ఏం భిక్షపతి? చెప్తా సార్.
ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? మణికొండ, హైదరాబాద్. మణికొండకెళ్ళి ఏం బాధతో వచ్చారు? డిస్క్ ప్రాబ్లమ్స్ L2, L3, L4. సో స్టెరాయిడ్స్ ఇచ్చారు. సో అయినా తగ్గలేదు. సైడ్ పెయిన్ కూడా ఉంది. సయాటికా నొప్పి ప్లస్ ఈ డిస్క్ ప్రాబ్లంతో ఏమేమి బాధలు ఉండే సిమ్టమ్స్? ఎక్కువ నడిచేవాడిని కాదు. తర్వాత జర్నీ అసలు చేసేవాడిని కాదు. సో తర్వాత మా నాన్నగారు ఇక్కడ మెడిసిన్స్ వాడతారు, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. ఓకే, ఇక నడవలేకపోతుంటివి. సయాటికా నుంచి ఏం బాధ ఉండే? కాలు ఎక్కువ లాగుతూ ఉండేది, రైట్. ఒకటే లెగ్గు లాగుతుంది, దానివల్లనే ఎక్కువ ఉండేది. డిస్క్ ప్రాబ్లం వల్లనే అట్లా లాగింది. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. దేనికి? బ్యాక్ పెయిన్ కి, సయాటికా, లంబార్ ఆపరేషన్, వెన్నుపూస ఆపరేషన్ చెప్పారు. అంత ఇంకా వేరే ఆప్షన్ లేదు, సర్జరీ కంపల్సరీ అంటేను. సో ఇక్కడ ఎంత ఖర్చు వస్తున్నారు? ఖర్చు 5 to 10 lakhs. అబ్బా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మందులు వాడే ఎన్ని రోజులు అవుతుంది? 4 months అయింది సార్. ఇంకా 2 months కోర్స్ కూడా వాడి ఇప్పుడు 80-90% తగ్గింది. సయాటికా కూడా ఫస్ట్ మంత్ లో తగ్గిపోయింది. ఎన్ని రోజుల మార్పు వచ్చింది? ఒక నెలలో, ఫస్ట్ నెలలోనే వచ్చింది మార్పు. వెరీ గుడ్. మరి హోమియోపతి మందులు స్లో ట్రీట్మెంట్, చిన్న గోళీలు ఉంటాయి అనుకుంటారు కదా ప్రజలు. దీనికి అభిప్రాయం మీరు ఏం చెప్తారు? అది రాంగ్ సార్. అంటే మీలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటే కరెక్ట్. అందుకే నేను ప్రజలకు చెప్తాను, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉండి క్వాలిటీ మందులు, జర్మనీ మందులు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి లోకల్ కంపెనీ వాడి ప్రజలకు న్యాయం చేయకపోతే సిస్టమ్ బదనామం అవుతుంది. హోమియోపతిని వాడినం తక్కువ అని అంటారు, కానీ డాక్టర్ ఇచ్చిన మందు కరెక్ట్ లేదు అన్నారు. అందుకోసమే మీ ఇలాంటి అభిప్రాయాలు తీసుకుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. సరే సార్. ఏం పేరు? నవీన్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? యాదాద్రి భువనగిరి జిల్లా సార్. యాదాద్రి భువనగిరి జిల్లాకి వచ్చిన. ఏం బాధతో వచ్చారు? డిస్క్ బల్జ్ అయింది సార్. నాకు డిస్క్ నేరోయింగ్ అయిపోయి, నీకు ఏం బాధ ఉన్నది సార్? నాకు మెడ ఇట్లా రఫ్న ఇట్లా తిరుగుతుంది సార్. తిరిగిపోతున్నది, తెలవకుండా తిరిగిపోతుంది సార్. ఈ మెడ కంచరి నడిపుల దాకా నొప్పి లేస్తుంది. డిస్క్ ప్రాబ్లం. ఓకే. ఈ నడుము బాగా బిర్రుగా అవుతుంది. ఈ నడుము బాగా నొప్పి లేస్తుంది. ఈ తొడలు ఈ బాగా బిర్రుగా అవుతుంది సార్. ఓకే. ఈ ముడ్డి దగ్గర ముడ్డి మొత్తం మూసుకపోయింది సార్. దొడికి గట్టిగా వస్తుంది. వచ్చినప్పుడు హార్ట్ స్టోన్ వచ్చినప్పుడు చర్మం చీలికపోయినట్టుగా అవుతుంది సార్. ఓకే. ఫిషర్ ఫామ్ అవుతుంది. మొత్తం మంట వస్తుంది సార్. మోషన్ పోయి వచ్చినాక నొప్పి లేస్తుంది ఆ ప్లేస్ లో. యూరిన్ గిన రోజు అంటే వస్తలేదు సార్ సరిగా. అంటే ఊకొచ్చేది ఇంత ముందుకు, ఇప్పుడు అసలు రాకుండా అవుతుంది సార్. రోజు బాగా బిర్రుగా అవుతుంది సార్. ఈ తొడలు ఈ మంటలు బాగా వస్తున్నాయి. ఓకే. ఓకే. ఈ పిక్కల నుంచి ఏమన్నారు బయట డాక్టర్లు? ఏమన్నారు? ఆపరేషన్ చేయాలన్నారు సార్. దానికి ఏనుపుసన్నారు సార్. ఆపరేషన్ చేస్తామన్నారు సార్. ఎంత ఖర్చు వస్తాయన్నారు? దగ్గర 5-6 లక్షలు అన్నాడు సార్. 5-6 లక్షలు అన్నారు. అలా దిగినాక 10 లక్షలు అవుతాయి. అవును సార్. అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకని 10 లక్షలు మీ దగ్గరికి వచ్చిన సార్. మీరు బాగా చేస్తారని. తప్పకుండా చేస్తాం. మంచిగా చెప్పినట్టు వినాలే, వాడాలి. ఇప్పుడు ఈ ఏజ్ లో కట్టె పట్టుకొని నడుస్తున్నావు. అవును సార్. మరి ఇంత వయసు చిన్నోడే 30 ఏళ్ళు ఉంటావా? ఉంటా సార్. 30 లోపల ఉంటావు. మరి ఇంత చిన్న వయసులో నీకు డిస్క్ ప్రాబ్లం, వెన్నుపూసకు దెబ్బ తాకింది. పడ్డవా? పడ్డా సార్. పడ్డప్పటి నుంచి అది డిస్క్ దెబ్బతిన్నది. అది మళ్ళీ మంచిగా అయితే చేస్తా. మంచి చెప్పినట్టు మంచిగా వాడుకుంటావు. ఏం పేరు? మీ పేరు ఏం పేరమ్మా? మమత. ప్రియాన్స్ నీ కొడుకు ఏం ప్రాబ్లం ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షాద్ నగర్కి వెళ్ళి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చారు? కొడుకు మీరు డిఎండి, మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నది. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? కూర్చుంటే లేవరాదు, నడుస్తుంటే కింద పడిపోతాడు. పిక్కలు టైట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని రోజులు అయింది వాడి? 1 month లో ఏం మార్పు వచ్చింది? పడిపోవడం లేదు సార్. కింద పడిపోకడం తక్కువైంది. మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు 1 నెల మంచి నడుస్తట అయిండు. మరి 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తా. బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట ట్రీట్మెంటే లేదన్నారు. మరి హోమియోపతిలో ఉన్నదని చెప్పాలి. లేదు ప్రపంచంలో మందు లేదని చెప్పొద్దు డాక్టర్లు. హోమియోపతి ట్రై చేయమని చెప్పాలి. అదే ఆశ. ఏం పేరు? అంజయ్ సార్. అంజయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? సార్ నార్కాల్ డిస్ట్రిక్ట్ కల్లకుర్తి తాలూకా. కల్లకుర్తికి వెళ్ళి వచ్చారు. ఏం బాధ సార్? నాకు
ఇట్లా ఎంబీబీఎస్ అని ఉండే, ఎంబీబీఎస్ ఉండే. మీ మందులు తిన్నాక తక్కువ అయింది, మంచిగా అయిపోయినావు. మంచిగా అయింది. దాంతో పాటు ప్రోస్టేట్ ఎన్లార్జ్ ఉండే, సెకండ్ గ్రేడ్ సార్. సెకండ్ స్టేజ్ లో ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చినుండే. సార్ దానివల్ల మూత్రం ప్రాబ్లం ఏమేమి ఉండే? ఇంకా మూత్రం మంటలు వేసేది, మూత్రం మంట, మూత్రం పోసినాక మళ్ళా లేచినాక మళ్ళీ వస్తుండే తెలియకుండా. అది ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ లో వాడినాక ప్రాబ్లం మూత్రం రాకడ తక్కువ అయిపోయింది కదా. ఎంబీబీఎస్ కూడా తక్కువ అయింది, కొంచెం మెడిసిన్ అయిపోయినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమే దాన్ని రూట్ పోకపోయేదాకా ఆపొద్దు. సార్ ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ మంచిగా అయిపోయింది, మూత్రం ఒకసారి కంప్లీట్ అయిపోతుంది కదా. అవును సార్. ఓకే, ప్రోస్టేట్కు ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్లు బయట. ఇక్కడ ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఏం పేరు? నా పేరు పుష్పవతి. పుష్పమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? సూరారంకి. ఏం బాధతో వచ్చావు ఈశ్వరప్ప క్లినిక్? ఏం బాధ? మోకాళ్ళ నొప్పులు బాగా. మోకాళ్ళ నొప్పులతోని కట్టే పట్టుకొని వచ్చావు. కట్టేది ఇది? ఇగో సార్, కట్టే పట్టుకొని వచ్చినావు. ఇప్పుడు ఎన్ని నెలలు ఇక్కడ వాడబట్టి? 4 నెలలు అయ్యాయి సార్. 4 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఎంత తక్కువ ఉంది? ఏం తక్కువ ఉందంటే ఒక 2 మంది నడుస్తున్నావు. 10 అడుగులు. అప్పుడు 10 కూడా వేయలేదు. మరి తక్కువ అవుతున్నట్టే కదా. అంతే. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తా. ఓకేనా? సార్ బాత్రూమ్ ఎక్కువ వస్తుంది సార్, ఆగలేకపోతుంది. మూత్రమా? మూత్ర సంచి వీక్నెస్ వల్ల అట్లా అవుతుంది, దానికి కూడా మందులు ఇస్తా. ఏం పేరు? రాకేష్. రాకేష్, ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? చేవుంటా. లింగాయపల్లి. అచ్చా, ఏం బాధ నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల ఏం బాధ ఉన్నది? పడిపోతున్నా, కూర్చొని తొందరగా లేవాలి. కూర్చుంటే లేవరాదు, పడిపోతుంటే ఇంతకు ముందు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 5వ విజిట్. ఇప్పుడు 4 నెలల్లో ఏం మార్పు వచ్చింది? కింద పడతలేవు, నడుస్తుంటే కింద పడిపోతలేవు. పడతలేవు అంటే నీకు మందులు పనిచేస్తున్నాయి అన్నట్టు అర్థమైంది. చెప్పురా, మీ కొడుక? బయట డాక్టర్లు ఏమన్నారు? మెడిసిన్ లేదని చెప్పేసి దీనికి మందులే లేదని చెప్పిర్రు. వాళ్ళ దగ్గర లేకపోతే మా దగ్గర లేదని చెప్పాలి. ఇక ప్రపంచంలో మందు లేదంటే తప్పు కదా. ప్రజలకు డిప్రెషన్ అయిపోతారు. ఈ మా దగ్గర అలోపతిలో వైద్యం లేదు బాబు, ఇతర వైద్యంలో ఇతర డాక్టర్ల దగ్గర వాడుకో అంటే ఆశ ఉంటుంది. టీవీలో చూసి వచ్చినాం. లేచినాడు అక్కడ బయట పోయి రా, డోర్ పట్టుకో. అవతల డోర్ దాకా పోయిరా. కాలు జర మంచిగా అంతుంది కానీ జర వంకర పెడుతున్నాడు. వెరీ గుడ్, మంచిగా పడకుండా నడుస్తున్నాడు. ఆ కాలు వంకర కూడా వాళ్ళు అదంతా మజిల్ బీమారే, అది మంచి నార్మల్ అయ్యేదాకా అనిపిద్దాం. కాలు ఇట్లా కుడి కాలు లేబట్టి తెస్తున్నాడు. ఏం పేరు? జావేద్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈస్టర్న్ బాగ్. ఏం బాధ? కొంచెం వీక్ ఉన్నాయి, వాకింగ్ లో ప్రాబ్లం. వాకింగ్ చేస్తుంటే బ్యాలెన్స్ అవుట్, బాడీ షేక్ అవుతున్నది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక కోవిడ్ తర్వాత నుండి అయితే ఎక్కువ అయింది. 4 years అయింది. ఏం చెప్పారు మరి డాక్టర్లు? అదే స్లో ప్రాసెస్, ఇంకా చిన్నప్పటి నుండి ఉంది అని చెప్పి. చిన్నప్పటి నుంచి తగ్గదని చెప్పిరా? హోమియోపతిలో తగ్గుతుంది. నువ్వు నడువు డోర్ ఓపెన్ చేయి, బయటకు పోయి రాపో. నువ్వు పట్టుకోకుంటే ఇడిచిపెట్టమ్మా, ఎట్లా నడుస్తుందో చూస్తా. నువ్వు డోర్ పట్టుకో, బాగా జాగ్యా. అదే నడక మొత్తం పోయింది. అంతకుముందు మంచి నార్మల్ అందా. ఏం చదువుకున్నాడు? ఇంజనీరా? అచ్చా 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 అచ్చా. చూడు, చాలా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఒక్కరికి పోయి పడిపోతావు, మళ్ళీ ఒక్కరి బ్యాలెన్స్ పడిపోతుంది.
ఎవరైనా సపోర్ట్ తీసుకుని వాళ్ళు ఉత్తగా పోవద్దు. ఓకే, మన మందులు వాడినాక నీకు బ్యాలెన్స్ వచ్చేటట్టు చేస్తా. చెప్పే ఏం పేరు? నా పేరు మరి శంకరయ్య. శంకరయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? వేములవాడ. వేములవాడికి వెళ్ళి ఈశ్వరప్పమ్మకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు చెప్పు. నాకు బాడీలో తిరుగుడు మంజేరు ఉండే. తిరుగుడు కాలుకుంట తిరుగు, కాళ్ళు కడుపు అంతా తిరుగుతుండే. కడుపు కాళ్ళు నాడు బాడీ అంతా ఎంత పెద్దగా ఉంటుండే? ఇంత గడ్డలు అయినాయి. అవి ఇప్పుడు గింత అవుతున్నాయి. ఇప్పుడు ఆ తిరుగుడు రోగం తగ్గిపోయిందా? కొంచెం మామూలుగా ఉంది అని మొత్తం మీద అయితే తగ్గుతుంది. ఎన్ని నెలలు ఈశ్వరప్పమ్మకి వాడి? 2 నెలలు అయినా. ఇప్పుడు దీంతో ఇది 3వ విజిట్. 2 నెలల్లో అంత డెవలప్ అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? చెప్పలేని మెల్ల 30-40 సంవత్సరాలు. 30 ఏళ్ల నుంచి ఉన్న సమస్య 2 నెలల్లో ఫరక్ అయిపోయిందంటే మరి హోమియోపతి తొందరగా పనిచేస్తుందా మెల్లగా పనిచేస్తుందా? తొందరగా పనిచేస్తుంది. కొంచెం నమ్మకం అనేది కొంత ఎగిరిత పడద్దు దానికి. అంతే. గుడ్. అట్లా నీ లెక్క విశ్వాసంగా వాడితే మందు రోగాలు తక్కువ అవుతాయి అని చెప్పి తెలవడానికి, ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఏం పేరు? కృష్ణవేణి. అచ్చా, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? రాజమండ్రి బ్రాంచ్కు. ఎక్కడ మీ ఊరేది? కాకినాడకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఓకే, ఏం బాధ ఉండే ఇంతకుముందు? ఏం బాధ ఉండే నీకు? మాట కరెక్ట్ రాలేదు. చేతులన్నీ ముదురుకపోయినుండే. దగ్గరికి వచ్చి కాళ్ళు కూడా నడవరాలేదు. మరి ఇంకెక్కడ వాడినావు? కాకినాడలో కూడా వాడినావు. తగ్గవాలే. ఇప్పుడు ఈశ్వరప్పమ్మకి ఇల్లుకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల. ఇది 2వ విజిట్. 1 నెల వాడినావు. ఏమేమి మార్పు వచ్చింది? మాట మంచిగా వస్తుంది. అప్పుడు ఈ మాట రాలే కదా. నడక లేచినాడు, నడక కూడా వస్తుంది. గుడ్. ఏం సార్ మంచిగా నడుస్తుంది కదా? మంచిగా నడుస్తుంది. అంటే అంత స్పీడ్ రావాలంటే ఇంకా టైం పడుతుంది. మెదడులో మోటార్ న్యూరాన్ డిసీజ్ ఉంది. మెదడు ఖరాబ్ ఉంది. ఆ మెదడు మంచిగా అయినప్పుడు మళ్ళీ రన్నింగ్ చేస్తుంది. అట్లా మనకు మందు పనిచేస్తుందా లేదా అనేది రిజల్ట్ కోసం 1 మంత్లో మార్పులు కనిపించినాయి. అంటే మందుకు మ్యాచ్ అయింది. మందు మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక ఆమె మొత్తం క్యూర్ అయినాక మంచిగా నడుస్తుంది. ఇప్పుడు బయట న్యూరో హాస్పిటల్ పొంటి పోయినా తక్కువ కాకపోయా. హోమియోపతిలో ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? 15 రోజులకే మార్పు వచ్చేసింది. మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ కదా. ఇట్లా ఇంకా పూర్తిగా మంచిగా అయినాక మళ్ళీ. ఓకే సార్, వీడియోస్ చూసాం. ఇప్పుడు వీడియో కేసెస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మనం అప్రోచ్ అవ్వాలనుకుంటారు కదా, మరి మీ విజిట్స్ అలాగే బ్రాంచెస్ గురించి ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ ముంగట ఉన్నటువంటి ఈ స్క్రీన్ మీద ఫోటో, ఆ నంబర్స్ మీరు ఫోటో తీసుకొని లేకపోతే నోట్ చేసుకో, అది మన పర్సనల్ నంబర్స్. అయితే ముఖ్యంగా ఏపీ ప్రజల కోసము ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఫస్ట్ గురువారం, ప్రతి నెల 2వ గురువారం ఆనంద్ రీజెన్సీ రాజమండ్రి జాంపేట, 3వ గురువారం విశాఖపట్నంలో దావా గార్డెన్ హోటల్ చంద్రాస్, నెల్లూరు మేస్ అంటారు దాన్ని. ఇవి అదేవిధంగా 4వ గురువారం, ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ప్రతి నెల ఈ 4 గురువారాలు కూడా ఏపీ ప్రజల కోసం, ఏపీ ప్రజలు వచ్చి హైదరాబాద్లో వచ్చి బాధలు పడుతూ మాకు హైదరాబాద్ వచ్చిపోవాలంటే ఇబ్బంది అవుతుంది, మాకు చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుందంటే ఏపీ ప్రజల కోసం ఈ 4 గురువారాలు విజిట్ పెట్టడం జరిగింది. ప్రధానమైన పెద్ద పట్టణాల్లో మీరు అక్కడ అందరూ ఆ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా అక్కడ దగ్గరలో ఉన్న సెంటర్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం హైదరాబాదే కేంద్రకం. తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి చిక్కడపల్లిలో హైదరాబాద్లో డైలీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. డైరెక్ట్ మీరు ఈ గురువారం తప్ప మిగతా రోజులల్లో డైరెక్ట్ వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వచ్చిన తర్వాతనే అపాయింట్మెంట్ ఇస్తాం.
ఈ విధంగా మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ అండ్ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్ అండ్ జైరాబాద్ ఇవన్నీ కూడా మనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందరికీ చిక్కడపల్లియే కేంద్రకం. హైదరాబాద్లో చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 అని నోట్ చేసుకుంటే అక్కడ ఉన్నది. ఆ అడ్రస్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది, మీరు అక్కడ డైరెక్ట్ రావచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకు హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికే ఈ యొక్క క్యాంప్స్, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. చాలామంది కూడా అద్భుతమైన రిజల్ట్స్. ఎక్కడెక్కడో పెద్ద హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఇక కాదు ట్రీట్మెంట్ లేదన్న కేసులు సక్సెస్ చేస్తున్నామంటే హోమియోపతిలో ఎంత అద్భుతమైన వైద్యం ఉన్నది చూడండి. ప్రజలారా, మీకు వీడి యొక్క రిజల్ట్ తెలియక, హోమియోపతి యొక్క అడ్రస్ తెలియకనే మీరు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళంతానే మాట ఏంటంటే, అయ్యో నాకు ముందే తెలిసి ఉంటే ఇన్ని లక్షలకు మిగిలిపోతుండే, అన్ని ఖర్చు పెట్టినాక మేము మీ గురించి తెలిసింది అంటున్నారు. అందుకే ప్రజలకు చెప్పేది, మీరు ఎవరైతే తిన్నారో, అనుభవించారో ఆ అనుభవాన్ని ప్రజలకు, మీ ఫ్రెండ్స్కు, బంధువులకు షేర్ చేయండి. ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందులు వాడితే అది ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ అయినా కంప్లీట్ క్యూర్ అవుతుంది అనేది ప్రజల్లో అవగాహన రావాలి. ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్. ఈ విధంగా ప్రజలంతా కూడా మనమే ప్రచారం చేసుకోవాలి. హోమియోపతి వైద్య విధానాన్ని మనమే చెప్పుకోవాలి. మనమే అట్లా చెప్పినందుకు చాలామంది షేర్ చేస్తూ వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. చాలామంది మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా మా బంధువులు చెప్పిర్రు, మా ఫ్రెండ్స్ చెప్పిర్రు, నువ్వు అక్కడికే పో అని చెప్పి బలవంతం చెప్పడం వల్ల వచ్చినాం సార్ అంటున్నారు. చాలా సంతోషం. ఒక్కసారి మీరు హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర ఒక్క డోస్ వేసుకురంటే మీరు ఇక హోమియోపతి వదిలేరు. ఇంత అద్భుతం ట్రీట్మెంట్ ఉందా అంటున్నారు. కాబట్టి ప్రజలారా, మన సమస్యలో ఎలాంటి సమస్య క్రానిక్ డిసీజ్ అయినా మీరు డైరెక్ట్గా మీరు హైదరాబాద్ చిక్కడపల్లికి వచ్చి కన్సల్ట్ కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనకి హోమియో కేర్ సెంటర్స్ వేరేవి కూడా ఉన్నాయి కదా, మరి ఆ సెంటర్స్కి మీ క్లినిక్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మనము క్వాలిటీ మెయింటైన్ ఎంతో ఉంటాయి. నేను కూడా 100 బ్రాంచ్లు పెట్టవచ్చు. జిల్లాకు ఒక బ్రాంచ్ పెట్టవచ్చు. కానీ ఎందుకు పెడతలేను? నేను ఈ హైదరాబాద్లో ఉండి ఎవరినో జూనియర్లు అప్పచెప్పి ఆ బ్రాంచ్ చూసుకోపో అని చెప్పి పంపిస్తే వాళ్ళు నాయంత అవగాహన లేక, నాయంత హార్డ్ వర్క్ లేక కేసులు ఫెయిల్ అయినాయి అనుకో, ఎవరు బదనాం అవుతారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పోయినాం, మాకు తగ్గలే అంటావు. అందుకోసమే అందరికీ అందుబాటులో హైదరాబాద్లో ఉంటున్న తెలంగాణ ప్రజలకు, ఏపీ ప్రజల కోసం గురువారాలు మీ దగ్గరికి వస్తున్నా. కాబట్టి ప్రజల లోపల క్వాలిటీ మందు, మంచి మందు కరెక్ట్ డయాగ్నోజ్ చేసి దానిలో ఆ డయాగ్నోజ్ కాగానే ఒకటే కాదు, అలోపతిలో డయాగ్నోజ్ వరకే. డయాగ్నోజ్ చేయగానే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లు ఇస్తారు. కానీ ఇక్కడ హోమియోపతిలో ఏంది డిఫరెన్స్ అంటే, డయాగ్నోజ్ అయిన తర్వాత వ్యాధి యొక్క లక్షణాలను తీసుకోవాలి. మానసిక అండ్ శారీరక ఏమి లక్షణాలు, లోపల వ్యాధి ఏ లక్షణాలు బయటకు వస్తున్నాయి, దాన్ని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు మెడికల్ ఇలా హోమియోపతిలో. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద మీ కాన్స్టిట్యూషన్ డ్రగ్ సెలెక్షన్ చేయాలి. మళ్ళీ డ్రగ్ సెలెక్షన్ చేయడం కూడా ఒక పెద్ద కఠినమైన వర్క్ అది. ఆ డ్రగ్ సెలెక్షన్ చేసి కరెక్ట్ మ్యాచ్ అయిన మంది అయితే ఇట్లా చెప్తారు, 24 అవర్స్లో మార్పు వచ్చింది, వారంలో మార్పు వచ్చింది అని చెప్తారు కదా. మరి అది ఎప్పుడైతే కరెక్ట్ క్వాలిటీ మందులు, ఒరిజినల్ జర్మనీ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మనకు హోమియోపతిలో ఇంత ఫాస్ట్ రిజల్ట్. అలోపతికి కాంపిటీషన్గా, అలోపతి కంటే కూడా ఫాస్ట్ అని నిరూపించడానికే మనం ఇంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రజలు చాలా నష్టపోతున్నారు. అలోపతి వైద్యంలో కార్పొరేట్ హాస్పిటల్ తెలియదు, ఏ సమస్య వచ్చినా కడుపులో బాగానే హాస్పిటల్ తీసుకుపోయి వేసేస్తున్నారు. హాస్పిటల్లో ఏమవుతుంది, వాళ్ళు దోపిడీ వైద్యం అవుతున్నది. ప్రజలకు తెలియదు కదా, సైంటిఫిక్ నాలెడ్జ్ లేకనే నష్టపోతున్నారు జనాలు. అందుకే మనం వైద్యం పట్ల అవగాహన పెంచుకోవాలి. రాజకీయ నాయకుల గురించి, రాజకీయ పార్టీల గురించి ఎట్లా మీరు అన్ని పార్టీల గురించి తెలుసుకుంటున్నారో, మన శరీరం గురించి, మన వైద్యం గురించి, మన రోగాల గురించి కూడా మీరు అవగాహన పెంచుకుంటే ఎక్కడ పోతే శాశ్వత నివారణ ఉంటుంది, ఎలాంటి మందులు వాడితే మంచిగా అవుతాం అనేది ప్రజల్లో పడి అవగాహన రావడానికే ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హోమియో క్లినిక్ గురించి, మీ క్లినిక్ గురించి, అలాగే ట్రీట్మెంట్ గురించి కూడా అందరికీ మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.